పెదగండ్యాడ జనావాసాల మధ్య అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు యుఎస్ఎన్ రాజుతో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. అదానీ గంగవరం సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం వచ్చే 8వ తేదీన ప్రజాప్రాయ సేకరణకి కూరుకుంటూ ఉన్నారు. అక్కడ కానీ సిమెంట్ పరిస్థితి వస్తే గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రజలు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసిపోవాలి, లేదంటే తరతరాలు దినదినగంటగా వ్యాధుబారి పడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెదగండ్యాడ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుని రద్దు చేయాలని, అలాగే ప్రజాప్రాయ శాఖ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అదానీ గంగవరం పోర్ట్ కాలుష్యం వల్ల ఈ ప్రాంతాల ప్రజానీకం తీవ్ర వ్యాధుల బారి పడతా ఉన్నారు. తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతుల వారు క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, గుండె నొప్పులు, చివరకు తల్లి గర్భంలోని శిశువు వరకు రోగాలు బారి పడతా ఉన్నారు. మహిళలు గర్భస్రావం అవుతున్నాయి. దీనికి అందరికీ ప్రధాన కారణం గంగవరం పోటీ వచ్చేటువంటి రసాయనాలు, బొగ్గుతో కూడినటువంటి దుమ్ము ధూళి. ఇది జరగదన్నట్టు ఇప్పుడు అక్కడ పరిశ్రమ కానీ సిమెంట్ పరిశ్రమ పెడితే నరకం చూడాల్సిందే వాళ్ళు. కాబట్టి ఈ పరిశ్రమలు ఎటువంటి పరిశ్రమ కూడా ప్రాంతంలో పెట్టకూడదని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి లభించే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు గంగవరం పోర్ట్ దగ్గర ఈ సిమెంట్ కంపెనీ ఏర్పాటు వల్ల వచ్చే ఉపాధి కేవలం 260 మంది. 260 మంది ఉపాధి కోసం, అదానీ సంపదని పెంచడం కోసం 10 లక్షల కుటుంబాల తాలూకా ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెట్టాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్థానిక ఎంపీ భరత్ గారు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు మీరు వెంటనే జోక్యం చేసుకొని ఎట్టి పరిస్థితిలో కూడా పెదగండ్యాడ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకుండా నియంత్రించాలని, అడ్డుకోవాలని, వాటికి అనుమతి ఇవ్వకూడదని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలని, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. వాటికి